పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు లైవ్ చూద్దాం. కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు. కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నాను. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు. అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు. దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు. ముందుగా చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ 1న ప్రారంభమైనాయి. ఇది 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తూ ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 ఏప్రిల్ లోపు పూర్తి చేయాలని. ఇరిగేషన్ టన్నల్ పనులను 27 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ డిసెంబర్ 1 మొదలవుతాయి. 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1, 2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,440 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము, డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు PPA కూడా ఇక్కడే ఉన్నారని వారికి కూడా సబ్మిట్ చేస్తున్నాం. వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి, సెక్రటరీ వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, CWC అండ్ PPA అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలి టార్గెట్. అంతే కదా? ఏంటి సార్? 2026 ఇచ్చారు, కొంత 27కి వచ్చారు. మీరు అడిగింది 26కి వచ్చారు కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటి రమణుడు గారు? అంటే 100% మీరు ఆదేశం ఇచ్చారు, ఇంక దూజా చెప్పకుండా పాటిస్తారు. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయాలి. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేట్కు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు CWC, ఇటు PPA, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది. ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి.
ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి. అది లాస్ట్లో చెప్తే కాదనమాట. 1 year అన్న పడుతుందన్నారు. అది కూడా చెప్పాను నేను. దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి. ఆ స్పెసిఫికేషన్స్ క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు. చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మాట్లాడేది మనకి ఇచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు. ఈ 12,000 కోట్లు. phase 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని కూడా స్టార్ట్ చేయమని, ల్యాండ్ ఎక్విజిషన్ R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం. అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం, ఆన్ వార్ ఫుటింగ్ మీద చేయడం, అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది. దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఎన్నోసార్లు పనిచేయడం మానేసి పవర్ పోయిందా, దానికి పవర్ పోయింది, మొత్తం పోయింది, మైక్ ఇక్కడ పోయిందా. ఈ ప్రాజెక్ట్ ఆల్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. దానిపైన మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓసారి నిన్ను కూడా మాట అన్నాను. ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది. చెడుని మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు, మంచి జరగదు. డెఫినెట్గా పాపులర్గా ఉంటాయి. ఎప్పుడు సినిమాలో హీరో విలన్ 2 ఉంటాయి కదా. నాశనం, వినాశనం, విధ్వంసం. ఐ కెన్ సే విధ్వంసం. చాలా ఒకసారి బాధ వేస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్ట్ పూర్తి అయిపోయాయి. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది. బాధేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను నేను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఎక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకో మళ్ళా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటే ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా
స్లాబ్ చేసేట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు. 5 ఏళ్ల పాటు విలువైన సీజన్లన్నీ కోల్పోయాం పరిశ్రమ, అలాగే అదనంగా కూడా భారం పడింది. మొత్తంగా ఎంత నష్టం జరుగుతుంది? నేను మెషరబుల్ మాత్రం 2,400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 వేల కోట్లు, నష్టం 40,000. తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అదొక 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళీ ఆ బెనిఫిట్ వచ్చి అది ఇన్మెషరబుల్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, అది వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇట్ ఈజ్ ఒక మూమెంట్ అన్నారు, ఒక స్పైరల్ మారిగా అన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తామని పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాను. ఈరోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్ళలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం మనం. మీరు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎత్తా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే 2 రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ ఆవేదన ఓసారి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్నీ తెలుస్తుంది. అన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. గైడ్బండ్లు కుంగిపోయింది, సిపేజీ వల్ల కాపడం, దానికి సంబంధించి ఎవరినైనా ఫిక్స్ చేసి యాక్షన్ తీసుకుని అంటే తప్పు చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, కడవాళ్ళు నిమిత్త మాత్రులు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు పనిష్ చేశారు కానీ
నష్టపోయింది మాత్రం నష్టపోయాం. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేదు. కానీ పని చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు. అంటే అది ఆ 11 సీట్లకు డిజర్వింగ్గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్. టుడే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితి ఉన్నారంటే ఇది కేస్ స్టడీ. కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాలంటే తెలియని వాడు కూడా మాట్లాడడం, ఏదంటే ఆగడం. అంటే ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంతవరకు ఎవ్రీడే భయంకరంగా విమర్శించుకుంటే తప్పులేదు. పాలసీల మీద విమర్శించాలి, రాజకీయాల మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారు. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చు అంట, వాళ్ళు పట్టుకురాలేదు. ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది అందుకని చెప్పాడు. నేను ఒప్పుకోవడం కదా. నువ్వు ఎవరు రాసిన లెటర్, ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం అంటారా మాట్లాడాలంటే? ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతే నోటు కోసేటు మాట్లాడడం తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలని టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తేనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటారు. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఏదంటే అది అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పది. అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి, వేరే విషయం. ఇంట్లోళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి. ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ హావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సారీలు చెప్పిన రోజులు ఉన్నాయి, విత్డ్రా చేసుకున్న రోజులు ఉన్నాయి, క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి. అది ఉందా తన రాజకీయాల్లో? Mike this. Sir, Polavaram is having so many deadlines, and now we have fixed a new deadline. How far it is realistic? No. And secondly, how the AP government will meet the cost escalation? నేను ఇచ్చిన డెడ్ లైన్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఒక్కోసారి డెస్టినీ డెడ్ లైన్స్ మారుస్తుంది, కొంతమంది వ్యక్తులు డెడ్ లైన్స్ మారుస్తారు. ప్రీవియస్ గవర్నమెంట్ డెడ్ లైన్స్ అని ఇచ్చి మార్చుకుంటూ వచ్చారు. మొత్తం విధ్వంసానికి గురి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పింది కూడా 2021 పూర్తవుతుందని. అందుకే 72% పూర్తి చేశాం, పరిగెత్తించాం ప్రాజెక్ట్ని. కాబట్టి ఎవ్రీ వీక్ మీ అందరికీ సమాధానం చెప్పేవాడిని. ఏదో వచ్చినా హైదరాబాద్లో అయినా ప్రెస్ రిలీజ్ ఉండేది. దేనికి? ప్రాధాన్యత క్రమంలో. 5 ఏళ్ళు ఎప్పుడన్నా విన్నారా ఈ ప్రాజెక్ట్? ఎవరన్నా ఈ ఏరియాకు వచ్చారా? పోనీ నాలాంటి వాడు రాలేదు.